హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే అను, ఆర్య, జెండే వాళ్ళతో మాట్లాడిన తర్వాత జెండే వెళ్ళిపోతూ సరే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఆ జెండే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే యాదగిరి వాళ్ళ వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటే అను ఇలా అంటుంది, శంకర్ గారు మీరు ఇందాక ఆ పేపర్ తీసుకోకుండా ఆ డీటెయిల్స్ తెలుసుకోకుండా ఉండటం చాలా మంచిదైందండి. మీరు ఒకవేళ ఆ పేపర్ తీసుకొని అది చూసుకుని దానివల్ల మనం గెలుచుంటే కనీసం మనశ్శాంతి కూడా ఉండేది కాదు, గెలిచిన తృప్తి కూడా ఉండేది కాదు అని అంటూ అను అంటే ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు, మరి మీరు నా గురించి ఏమనుకున్నారండి? తప్పుగానే ఆలోచిస్తారు, నా గురించి ఒక్కసారి కూడా గ్రేట్గా ఆలోచించరు, మీరు ఎప్పుడు ఇంతే అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి అప్పుడు అను, అబ్బబ్బా మహానుభావ ఆపు, ఇంకా తెలుసుకున్నాను కదా మీ గురించి, ఇంకా ఎందుకు అలా మాట్లాడతారు అని అంటూ అను అంటుంది. ఇక అప్పుడే యాదగిరి వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోతాడు కదా. అప్పుడు ఇద్దరు ఒక్కసారిగా యాదగిరి వైపు చూస్తారు. ఇక అప్పుడు ఏంటి మీరు కూడా అలాగే చూస్తున్నారేంటి అంకుల్ అని అంటూ అను అంటుంది. అప్పుడే యాదగిరి ఇలా అంటాడు, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది శంకర్, మీరు ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు మీ మీద గౌరవం ఇంకా ఎక్కువైపోయింది అని అంటూ యాదగిరి అంటాడు. అలా అనేసి ఇంకా నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు మరి ఏమనుకున్నారు మేమంటే, గెలిస్తే కరెక్ట్గా గెలుస్తాం, లేదంటే ఇలా దొంగలెక్కలు దొంగచాటుగా చేయటం మన వల్ల కాదు అని అంటూ అయినా మేమిద్దరం గెలుస్తామని నమ్మకం మాకుంది అని అంటూ ఆర్య చెప్పగానే గత జన్మ బంధం కదా అలాగే ఉంటుంది అని అనేసరికి ఏంటి గత జన్మనా అని అంటూ అను అంటుంది. అలా అనేసరికి కాదు, మళ్ళీ మీరు ఎప్పటికైనా గెలవాలని కోరుకుంటా అని అంటూ ఏదో కవర్ చేసి చెప్తాడు. ఆ తర్వాత సరే వెళ్ళండి ఇక అని చెప్పి యాదగిరి చెప్పగానే సరే అని చెప్పి ఆర్య అను కూడా అక్కడ నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత ఇక్కడ మొత్తం ప్రోగ్రాం దగ్గర అంతా సెట్ చేసి ఉంచుతారు కదా. ఇక అక్కడ చూసుకోవటానికి రాకేష్ మనిషిని కూడా పెడతాడు. ఆ తర్వాత యాదగిరి ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. జ్యోతి ఇంకా పక్కన కూర్చొని వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది, రేపు ప్రోగ్రాంలో అక్కి 50 మన అన్నయ్య వదిన్ని చూశారు అంటే ఏం చేస్తారో అర్థం కావట్లేదు, మనం కూడా ఆ ప్రోగ్రాంకి వెళ్దామా అని అడుగుతుంది. అప్పుడు యాదగిరి అంటాడు, మనమా అక్కడికా అని అంటే, అవును, ఫస్ట్ టైం అక్కి 50 వాళ్ళ అమ్మ నాన్నని చూడబోతున్నారు, అంతకుముందు జన్మలో అది కదా, ఇప్పుడు కొత్తగా వాళ్ళు చూస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళు సంతోషం పడతారా, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడాలని నేను అనుకుంటున్నాను, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఇక అన్నయ్య వదిన వీళ్ళని చూసి వాళ్ళేమంటారు, అసలు ఏమీ అర్థం కావట్లేదు, అసలు అన్నయ్య వదిన వాళ్ళని గుర్తుపట్టరు కదా, మరి అక్కి 50 వాళ్ళు మాత్రం అమ్మ నాన్నని గుర్తుపడతారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అదంతా తెలుసుకోవాలని ఉంది నాకు అని అంటూ చెప్పగానే అప్పుడు యాదగిరి అంటాడు, అవునే నా బుర్రకి తట్టనే లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారో, అదే ఎలా ఎగ్జైట్ అవుతారా, అసలు ఏం జరుగుతుంది, అక్కి 50కి చాలా సంతోషంగానూ ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు గత జన్మలో వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళు గుర్తుపట్టలేరేమో అసలు ఏం జరుగుతుందో అని అంటే జ్యోతి అంటుంది, ఒకవేళ గుర్తుపడితే అని అంటే గుర్తుపడితే ఆ వచ్చే ప్రళయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పింది జోగమ్మ, అందుకే కదా జెండే సార్ వాళ్ళ గురించి బయట పెట్టకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు అని అంటూ చెప్తే రేపటితో ఈ దానికి సమాప్తం పడుతుంది, ఇంకా ఈ దాగుడు మూతలు లేకుండా డైరెక్ట్గా వాళ్ళు కనిపించబోతున్నారు, అమ్మ నాన్నల్ని చూడబోతున్నారు, చూస్తే ఏమవుతుంది అని చాలా సస్పెన్స్గా ఉంది అని అంటూ యాదగిరి చెప్తాడు. అందుకే కదా మనం వెళ్దాం అంటున్నాను అని అంటే సరే ఖచ్చితంగా వెళ్దాం, ఈ విషయాల గురించి ఆలోచించక వెళ్ళాలని ఆలోచన కూడా నాకు రాలేదు, జెండే సార్తో ఈ విషయం గురించి నేను మాట్లాడతాను అని చెప్పగానే సరే వెళ్ళండి, మీరు వెంటనే జెండే సార్తో చెప్పండి మనం వెళ్దామని చెప్పండి అని అంటే సరే అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత యాదగిరి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక జ్యోతి అంటుంది, అయితే మీరు రేపు ఏ బట్టలు వేసుకుంటారో అని అడుగుతుంది. ఇంకేంటి నా యూనిఫామ్ అని అంటాడు. ఏంటి అని అంటూ సీరియస్గా జ్యోతి అంటే, అదే నేను ఎప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది కదా అంటున్నాను అని యాదగిరి అంటే, నీ మొహం ఎప్పుడు ఆ కాకి డ్రెస్ వేసుకోవటమేనా, అది వద్దు అని అంటూ మొదటిసారిగా చూడబోతున్నారు, ఇంకా వాళ్ళందరూ కలుసుకోబోతున్నారు, ఆ టైంలో మనం కూడా బాగా కనిపించాలి కదా, రేపు జిగేల్ మనేలా మంచి డ్రెస్ వేసుకోండి మీరు, నేను కూడా ఒక పట్టు చీర తీసుకుంటాను అని అంటూ జ్యోతి లేచి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. ఇక యాదగిరి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు, అక్కి 50 రేపు వాళ్ళ అమ్మ నాన్నని చూసి ఎలా ఫీల్ అవుతారో, సంతోషంగా అయితే ఫీల్ అవుతారు, ఆ తర్వాత వీళ్ళకి తెలియదు కదా అసలు ఏం జరుగుతుందో, అంతా ఆ దేవుడికే తెలుసు అని
అంటూ ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు యాదగిరి. ఆ తర్వాత ఇక్కడేమో రిసార్ట్ దగ్గర మొత్తం అంతా సెట్ చేసి ఉంచుతారు. ఇక అప్పుడు ఒక రాకేష్ పెట్టిన మనిషి అలా నిలబడి కంగారు పడుతూ బయటికి చూస్తూ ఉంటాడు. వాళ్ళేంటి ఇంకా రాకేష్ సార్ పెట్టిన వాళ్ళు రానే లేదు, ఆ జంట ఎప్పుడు వస్తారో ఏంటో అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. సడన్గా వాళ్ళు ఇద్దరు వస్తూ ఉంటారు. అప్పుడే ఫోన్లో ఫోటో చూస్తాడు. చూసి వీళ్ళే ఇంతసేపు అయింది వీళ్ళు రావటానికి అని అంటూ సీరియస్గా తిట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే వేరే జంటలు వస్తారు. వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పి చెక్ చేసి లోపలికి పంపించేసి ఇంకా రాకేష్ పంపించిన వాళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చి ఇలా అంటాడు, ఏంటి ఇంతసేపు అయింది మీరు అని అంటూ సీరియస్గా అంటాడు. అంటే మేము చాలా సెట్ చేసుకోవాలి కదా అన్నీ, అందుకే లేట్ అయింది అని అంటాడు. ఇక అప్పుడే అవునా అని అంటే అందుకే వచ్చాం, మరి నేనైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ మేకప్ అన్నీ చేసుకొని వచ్చా అని ఆ అమ్మాయి చెప్తుంది. చెప్పేసరికి ఏంటి ప్రయోజనం, సమయం వేస్ట్ తప్ప మీకేం లేదు అని అంటూ పదండి పదండి అని అంటూ నేను చెప్పినట్టు మీరు చేయాలి, మొత్తం మీకు అంతా చెప్పేశాడు కదా సార్, ఏ మాత్రం డౌట్ రాకుండా మీరు ఇక్కడ బిహేవ్ చేయాలి అని అంటే సరే అని అంటూ వాళ్ళు అంటారు. ఇక ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు. అలా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని ఇలా అడుగుతుంది రిసెప్షనిస్ట్, మీ ఆధార్ కార్డ్స్ చూపించండి అని అంటే సరే అని ఇంకా వాళ్ళిద్దరూ ఆధార్ కార్డ్స్ చూపిస్తే అందులో అడ్రస్సెస్ అన్నీ వేరువేరుగా ఉంటాయి. అదేంటి మీ ఆధార్ కార్డులో అడ్రస్ అంతా చేంజ్ ఉంది, అసలు ఒకటి అడ్రస్ లేనే లేదు అని అంటూ అడిగేసరికి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇక అప్పుడే అతను కూడా కంగారు పడుతూ మేనేజ్ చేస్తానుండండి అని ఇలా అంటాడు. ఏంటి వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇంకా అడ్రస్లు మార్పించుకోలేదంట, దానికి ఎందుకు నువ్వు ఆరా తీస్తావు, నేను అంతా చెక్ చేశానులే, వాళ్ళ గురించి అంతా ఇన్ఫర్మేషన్ చెక్ చేశాను అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి ఇక అప్పుడే సరే సరే అనేసి ఇంకా తీయు వాళ్ళని పంపించు అని అంటే సరే అని వాళ్ళకి రూమ్ ఇచ్చి వెళ్ళమని చెప్తే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆర్య అను కూడా వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా వస్తూ ఉంటే ఇంకా అను అదంతా చూసి చెట్లలో నుంచి అదంతా వస్తూ ఉండటం చూసి శంకర్ గారు నాకు చాలా భయంగా ఉందండి అని అంటూ అనేసరికి అదేంటండి చూసారా ఎంత అందంగా ఉందో, మనము మంచి అందమైన ప్లేస్కి వచ్చామండి, ఏదో దయ్యాల భూతాల కోటికి వెళ్ళినట్టుగా భయం వేస్తుంది అంటారేంటి, పదండి నేనున్నాను కదా అని అంటూ ఇంకా ఆర్య అలా తీసుకొని అనుని తీసుకొని వస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా వచ్చి నిలబడేసరికి ఇంకా వాళ్ళిద్దరు డీటెయిల్స్ అడుగుతారు. ఆధార్ కార్డ్స్ తెచ్చారా సార్ అని అంటే జిరాక్సులు తెచ్చాను తీసుకోండి అని అంటూ చూపించేసరికి ఇక అప్పుడే వాళ్ళిద్దరూ అలా చూసుకుంటూ ఉంటారు. అను అంటుంది నాకు భయంగా ఉంది అంటే ఏం కాదులే అని అంటూ ఆర్య అంటాడు. ఇక అను అక్కడ వినాయకుడు కనిపిస్తే దండం పెట్టుకుంటూ నిలబడి ఉంటుంది. ఇక అమ్మాయి మొత్తం చెక్ చేసి మీవన్నీ చెక్ చేశాను సార్, అంతా ఓకే, మీరు వెళ్ళొచ్చు లోపలికి అని అంటూ చెప్పేసి ఇంకా ఇదిగో మీ గది తాళాలు అని అంటూ ఇచ్చేసరికి మరి నా గది అని అంటూ అను అంటుంది. అలా అంటే అదేంటి మీరిద్దరు భార్యాభర్తలు కదా, మళ్ళీ సపరేట్ గదులు ఎందుకు ఇవ్వాలి మీకు అని అంటూ అతను అంటాడు. అలా అనేసరికి అంటే అది నా వైఫ్కి కొంచెం అది ఎక్కువలేండి, ఇంక కావాలని చాదస్తంతో అలా మాట్లాడుతుంది, అంతేకాని తనకు అలా ఏం ఉండదు, నా భార్యే అని అంటూ ఉంటాడు ఆర్య కంగారు పడుతూ. అప్పుడు అను అలా చూస్తూ ఉంటుంది. మరి వేరే గది ఎందుకు అడిగింది అసలు అని అంటే అబ్బా ప్రశ్నలు వేస్తారా, మేమిద్దరం భార్య భర్తలం చూడండి ఎంత క్లోజ్గా ఉన్నామో అని అను భుజం మీద చెయ్యి వేసి అలా పక్కకు తీసుకెళ్ళి అది చూడు ఇది చూడు అని చెప్పి ఆర్య మాట్లాడి వాళ్ళ దగ్గరికి వచ్చి చూసారా మేమిద్దరం భార్య భర్తలమే, ఇంకా ఏమీ ఆలోచించక అని అంటూ ఇంకా మా గది తాళాలు ఇచ్చేసేయండి మేము లోపలికి వెళ్తాం అని అంటూ రిసెప్షన్తో అంటాడు. ఆర్య ఏంటి మీకు అర్థమవుతుందా, మేము భార్య భర్తలం అనేది తెలుస్తుంది కదా అంటే అర్థమవుతుంది సార్, మీరిద్దరూ చాలా సూపర్గా ఉన్నారు అని అంటే చూడు ఆ అమ్మాయికి అర్థమైంది నీకు ఇంకా అర్థం కాలేదా అని అంటూ చెప్తూ ఇంకా హడావిడిగా మాట్లాడేసి ఆర్య అన్నం తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే గదిలోకి వెళ్ళిన తర్వాత డోర్ తీస్తూనే ఆర్య ఇలా అంటాడు, అబ్బబ్బబ్బా ఎంత బాగుందండి, ఎంత సూపర్ లగ్జరీగా ఉన్న గదిలోకి వచ్చేసాం మనం అని అంటూ ఎంత బాగుందో చూడండి అని అంటూ లోపలికి వచ్చేస్తాడు. లోపలికి రాగానే అను అదంతా చూసి గట్టిగా ఏడుస్తుంది. అనుని చూసి ఆర్య కంగారు పడుతూ ఏంటండి ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఏమైంది చెప్పండి అని అంటూ ఉంటే మన ఇద్దరం ఒకే గదిలో ఉండటం ఏంటండి, మనకి వేరే వేరే గదులు ఇవ్వచ్చు కదా, ఇలా పెళ్ళి కాని నేను మీతో ఈ గదిలో ఉండటం కరెక్ట్ కాదు కదా అని అంటూ అను ఏడుస్తూ అనేసరికి అప్పుడు ఆర్య అబ్బా మీరు ఇలా చేయకండి, గొడవ చేయకండి, సరే వెళ్ళిపోదాం పదండి, మీతో ఈ టార్చర్ వద్దు నాకు
అని ఆర్య అంటే అది కాదు అని అంటూ ఉంటే మరి ఇంకేది కాదండి, ఏది కాదు, మీరు ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు నన్ను, కాసేపు మనం నటిస్తున్నాం అంతే కదా, ఒకే గదిలో ఉంటే ఏమవుతుంది, ఏం కాదు అని ఆర్య అంటాడు. అప్పుడు అను కంగారు పడుతూ చూస్తూ ఉంటే ఆ తర్వాత అను అలా వెళ్ళి బెడ్ మీద కూర్చోబెడతాడు. అనుని కూర్చోండి, మీరు కూర్చోండి అని అంటే అను కూర్చుంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, చూడండి గౌరీ గారు, ఏం అవ్వదు, మీరు హ్యాపీగా ఉండండి, నా వల్ల మీకు టెన్షన్ ఎందుకండి అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే మీరు ఏడుస్తున్నారు, ఒక్క నిమిషం డోర్ పెట్టేసి వస్తా అని అనేసి ఇంకా అలా వెళ్ళేసరికి ఆర్య డోర్ పెట్టేలోపు మళ్ళీ ఏడవటం మొదలు పెడుతుంది. ఇక అప్పుడే మళ్ళీ ఆర్య పరిగెత్తుకొని వచ్చేసి పక్కన కూర్చుని, ఏంటి గౌరీ గారు ఇంత చెప్పాను మళ్ళీ ఏడుస్తున్నారు అని అంటే, నా వల్ల కావట్లేదండి, మా చెల్లెళ్ళకి నేను అబద్ధం చెప్పి ఇంత దూరం ఇలా వచ్చి ఎప్పుడు ఒక అబ్బాయి గదిలో ఇద్దరం ఒకే గదిలో ఇలాంటివి చేయలేదండి అంటే ఆర్య అంటాడు, నాకు మాత్రం ఇదే పని మరి అని అంటే, అవునా అని అంటే, ఏంటండి మీరు మరీను ఏది చెప్తే అది డబల్ మీనింగ్ తీసుకుంటారు అని ఆర్య అంటాడు. అలా అనేసి చూడండి గౌరీ గారు అని అంటూ ఇలా రెండు చేతులతో అను మొహం పట్టుకొని ఇలా బతిలా అన్నట్టుగా మాట్లాడతాడు. చూడండి, మీరు మీ అవసరాల కోసం మీరు వచ్చారు, నా అవసరాల కోసం నేను వచ్చాను, మన ఇద్దరి చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు మీకోసం మీరు మా కోసం మేము కష్టపడుతున్నాం కదా, వాళ్ళ కోసమే కదా మనం ఇదంతా చేస్తున్నాం, వాళ్ళని మోసం చేసినట్టు ఎందుకు అవుతుంది చెప్పండి అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి అప్పుడు అవును అని అంటూ ఉంటుంది. మరి వాళ్ళని మనమేం మోసం చేయట్లేదండి, మనం వాళ్ళ కోసం కష్టపడుతున్నాం అంతేకాని వాళ్ళు మన గురించి తప్పుగా ఏమీ అర్థం చేసుకోరు, అయినా ఒకే గదిలో ఉన్నంత మాత్రాన ఏమీ కాదు సరేనా అని అంటే, సరే అని అంటూ మళ్ళీ మెల్లగా ఆర్య చేతులను చూస్తుంది. ఆర్య దూరంగా పట్టుకొని, అయ్యో ఏమీ అనుకోకండి, ఏదో అనుకోకుండా మిమ్మల్ని ఓదార్చాలని అని అంటూ ఆర్య చెప్తాడు. అలా అనేసి వెనకాలకి పరిగెత్తుకొని వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చొని ఇలా ఎగురుతూ ఇలా అంటూ ఉంటాడు, అబ్బా ఎంత బాగుందో బెడ్ చూడండి, స్ప్రింగ్ లాగా ఎగురుతూ ఉంది అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసి నవ్వుతూ ఉంటాడు. అప్పుడు అను అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఒకే బెడ్ మీద ఎలా పడుకుంటాం అని అంటూ ఉంటే, అబ్బా గౌరీ గారు మళ్ళీ మొదలు పెట్టకండి మీరు అని అంటూ, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా అంటే, ఏంటి ఎందుకు స్నానం చేస్తారు ఇప్పుడు మీరు అని అను అంటుంది. అబ్బా తల్లి, నేను రోజు స్నానం చేయకపోతే నాకు నిద్ర పట్టదు, అందుకే నేను స్నానం చేసుకుంటా, నీకేంటి బాధ, నువ్వు ఊరుకో అని ఆర్య అంటాడు. అలా అనేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి అను వాళ్ళ ఫోటోని చూసుకుంటూ ఉంటుంది. ఇదేంటి ఈ ఫోటో నిజంగానే ఇంత క్లియర్గా ఉంది, ఏం మాత్రం ఎడిటింగ్ చేసినట్టుగానే లేదు, మరి ఇంత క్లియర్గా ఎలా ఉంది, ఒకవేళ మేమే నిజంగా పెళ్లి చేసుకొని గతం ఏమైనా మర్చిపోయామా అందుకే ఇలా ఉందా అని అను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ ఫోటోని అలా చూస్తూ ఉంటే ఆర్య స్నానం చేసుకొని బయటికి వచ్చి అను వైపు చూస్తూ, ఏంటి ఆ ఫోటోని ఎలా చూస్తుంది అనేసి ఆర్య దగ్గరగా వచ్చి ఆ ఫోటోని అలా చూస్తాడు. చూసేసరికి అప్పుడు అను ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది ఉలిక్కిపడి. అప్పుడు ఆర్య అంటాడు, మీరు ఆ ఫోటోని ఎందుకు చూస్తున్నారా అని చూశాను దగ్గరగా వచ్చి, అంతే ఇంకేం లేదు అని ఆర్య అంటాడు. సరే అనేసి ఇంకా వాళ్ళిద్దరూ ఈ ఫోటోని అని అంటూ ఫోటోని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆర్య అను ఇంకా ఇద్దరు అదే గదిలో ఉంటారు కదా. ఇక అప్పుడు ఆర్య, సరే అండి నాకు నిద్ర వచ్చేస్తుంది నేను పడుకుంటా అనేసి ఇలా బెడ్ మీద వెళ్ళి పడుకుంటాడు. అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది, మీరు బెడ్ మీద పడుకోవద్దు, మీరు కింద పడుకోరా శంకర్ గారు అని అంటే, నేను కింద పడుకోవటమా, నేను పడుకోను, నేను ఇక్కడే పడుకుంటా అని అనేసరికి అప్పుడు అను అంటుంది, మీరు పడుకోరు నాకు తెలుసు అని అంటూ మళ్ళీ ఏడుస్తుంది. ఏడ్చేసరికి ఆర్య, అమ్మో మీతో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వెళ్ళి కింద పడుకుంటాడు. అప్పుడు అను ఏమో ఇంకా బెడ్ మీద పడుకుంటుంది. ఈ ఆడాళ్ళు ఎప్పుడు ఇంతే, వాళ్ళే గెలవాలి కానీ మగాళ్ళని గెలవనివ్వరు, చూడు ఇప్పుడు ఏడ్చి మరీ సాధించేస్తారు, నన్ను కింద పడుకోబెట్టి తను మాత్రం పైన పడుకుంది అని అంటే, ఏంటి శంకర్ గారు ఏదో అంటున్నారు అంటే, ఏం లేదు పడుకో నువ్వు అని ఆర్య అంటాడు. అయితే గుడ్ నైట్ శంకర్ గారు అంటే, గుడ్ నైట్ మీకే నాకు కాదు, నాకు ఫస్ట్ నైట్ అని అంటే ఒక్కసారిగా అను లేచి మళ్ళీ కంగారు పడుతూ, ఏంటి ఫస్ట్ నైటా అంటే, అబ్బా ప్రతి దానికి డబల్ మీనింగ్లే తీసుకుంటారు మీరు, ఫస్ట్ నైట్ అంటే ఈరోజు ఫస్ట్గా నిద్రపోతున్నాను కదా, మీకేమో గుడ్ నైటు నాకేమో బ్యాడ్ నైటు, నాకు నిద్రే పట్టదు ఇక్కడ కింద అని ఏంటో, ఇంత మంచి బెడ్ ఇంత మంచి రూము వదిలేసి కింద పడుకోవాల్సి వస్తుంది అని ఆర్య తిట్టుకుంటూ పడుకుంటాడు. ఇక అను పడుకుంటుంది నవ్వుకుంటూ. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అక్కి అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. రాకేష్కి ఆ మనిషి ఫోన్ చేస్తాడు. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సార్ అని అంటూ, అసలు ఏం జరుగుతుందో
తెలుసా అక్కడ ఇప్పుడు టాస్క్ ఏంటి, ఏం చేస్తారు అని అంటే ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు సార్. ఇప్పుడు అక్కి మేడం వస్తారంట, ఆ తర్వాతనే తెలుస్తుంది. అంటే ముందుగా తెలుసుంటే వాళ్ళకి చెప్పి ఏదైనా ప్లాన్ చేసేవాళ్ళం కదా అంటే నేను కూడా అదే చూస్తున్నాను సార్. ఇప్పటిదాకా నాకైతే ఏమీ తెలియదు అని అంటూ ఉండగానే అప్పుడే రాకేష్ ఫోన్ మాట్లాడుతూ ఉండగానే అక్కి కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి అక్కి దిగుతూ అక్కడ నుంచి వస్తూ ఉంటే, సార్ మేడం వస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఆకాంక్ష మేడం వస్తున్నారు సార్ అని ఫోన్ పెట్టేయబోతే రాకేష్ అంటాడు, ఏయ్ ఫోన్ పెట్టేకు, ఫోన్ పాకెట్లో వేసుకో, నేను వింటూ ఉంటాడు, ఏం చేస్తుందో నేను ఆ మాటలన్నీ వినాలి అని రాకేష్ అంటే ఓకే సార్ అని ఫోన్ జేబులో వేసుకొని అలా వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని అంటే గుడ్ మార్నింగ్, అందరినీ గ్యాదర్ చేశారా, అందరూ ఇంకా ఎలా ఏం చేస్తున్నారు అంటే అందరూ బిజీగానే ఉన్నారు మేడం, అందరూ బాగానే ఉన్నారు ఇక్కడ అని అంటే అయితే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు, టాస్క్లు ఏంటి, ప్లానింగ్ ఏంటి మేడం, ఏం చెప్పలేదు అని అంటే అవన్నీ నేను చేస్తాను, మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, నేను చేసేస్తాను అని అంటూ అక్కి సీరియస్గా అంటుంది. అయితే చెప్పండి మేడం ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఏం చేయాలి నేను అని అంటే మీరు ఏమీ చేయక్కర్లేదు, అందరినీ జంటల్ని పిలవండి, అందరి గదిలోకి కాఫీ, నేను ఇప్పుడు ఇచ్చే టాస్క్ కాఫీ పంపించండి, అందరి గదికి ఒకే కప్ కాఫీ పంపించాలి అని అంటూ అక్కి చెప్తుంది. చెప్తే ఓకే కప్ప, అయితే ఎలా తాగుతారు మేడం అని అంటూ అడిగితే వాళ్ళు తాగకపోతే అంటే ఇంకొకటి కావాలి అన్నారు అంటే వాళ్ళు ఓడిపోయినట్టే అని అంటూ అక్కి చెప్తూ ఉంటుంది. ఇక్కడ రాకేష్ ఆ మాటలు వింటూ ఉంటాడు. ఇక ఇలా చెప్తూ ఉంటే అతనికి మాత్రం అర్థం కాదు. మేడం టాస్క్ క్లియర్గా నాకు చెప్పండి మేడం అని అంటే ఏం చెప్పను, నేను చేసి చూపిస్తాను, వాళ్ళు ఏం చేస్తారో చూస్తాను అని అంటూ అక్కి సీరియస్గా అంటుంది. ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.